హరి ఓం శ్రీ గురుభ్యో నమ. దానవులైననేమి మరి దైత్య సమూహములైననేమి నీ మనిత బహుదుర్గముల మాటున ఉండగా ఏమి శంక, నీతో అరుదెంతునంచు కరతో యజముల్ ముకుళించి మ్రొక్కె అమ్మనిని తన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్. వెణింజొలెము వెట్టి సంఘటిత ఇవి బంధయై భూషణ శ్రేణిందాల్చి ముఖేందు మండల మరీచి జాలముల్ పర్వగా పాణింపయ్యద చక్కగా తురిమి శుంభద్వీర సంరంభయై ఏణీలోచన లేచి నిల్చె తన ప్రాణేశాగ్రభాగంబునన్. లేమా ధనుజుల గెలువగ లేమా, నీ వేల గడగి లేచితివి ఇటురా లే మాను మనవేనిన్ లేమా విల్లందుకొనుము లీలంకేలం. హరిణాక్షికి హరియొసగెను సుర నికరోల్లాసనమును శూర కఠోరాసుర సైన్యత్రాసనమును పరగర్వ నిరాసనమును బాణాసనమును. నారి మొరయించే రిపుసేనారింఖణహేతువైన నాదమునిగుడన్ నారీమణి బల సంపన్నారీ భాదికము ముచ్చనంద నరేంద్ర. సవర్ణ కంకణ ఝణ ఝణ నినదంబు సింజనీరవముతో చెలిమిసేయ తాటంకమణిగణ ధగ ధగ ధీప్తులు గండమండల రుచుల్ కప్పికొనగ ధవళతరాపాంగ ధవళ ధళ ధళరోచులు బణజాల ప్రభాపటలి నణప శరపాత ఘుమ ఘుమ శబ్దంబు పరిపంధి సైనిక కలకల స్వనములుడుప వీర శృంగార భైరౌద్ర విస్మయములు కలిసి భమిని అయ్యెనో కాకయనగ. ఇషువు దొడగుట విడుచుట ఎయుటెల్ల ఎరుగరకుండ అని శేషనిందువదన. పరుజూచున్ వరుజూచున్ వంపనలరింప రోష రాగోదయా విరత భ్రూకిటి మందహాసములతో వీరంబు శృంగారమున్ జరగన్ కన్నుల కెంపు సంపు బరగన్ చండాస్త్ర సందోహమున్ సరసాలోక సమూహమున్ నరపుచున్ చంద్రాస్య హేలాగతిన్. హరి ఓం. ఓ విదురా, మహాత్ముడైనటువంటి కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి ఆ హిరణ్యగర్భ లోకంలో సత్యలోకంలో బ్రహ్మగారితో పాటు ఎవరైతే ఈ సాధకులు ఉన్నారో, ఎవరైతే ఈ భక్తులు ఉన్నారో వాళ్ళు కొన్ని క్వాలిఫికేషన్స్తో ఈ లోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ హిరణ్యగర్భుడి లోకంలో, ఆ సత్యలోకంలో బ్రహ్మగారు రెండు పరార్థాలు అయిపోయిన తరువాత పరబ్రహ్మ స్వరూపంలో ఆయన ఎలాగ లీనమవుతాడో అదేవిధంగా వీళ్ళు కూడా ఆ హిరణ్యగర్భ స్వరూపమైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుడితో సహా వీళ్ళు ఆయన వెనకాలే వెళుతూ అందులో లీనమైపోతారు అనేటువంటి విషయాన్నే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. మరియు అహంకార మమకార శూన్యులై అర్థివర్తించుచు అక్షరాది మార్గగతుండును మహనీయ చరితుండు విశ్వతోముఖుడును విమలయశుడు జగదుద్భవస్థాన సంహార కారణుండవ్యయుండజుడు పరాపరుండు పురుషోత్తముడునన పుండరీకాక్షుండునైన సర్వేశ్వరునందు పొంది మానితా పునరావృత్తి మార్గమైన ప్రవిమలానంద తేజో విరాజమాన దివ్య పదమున సుఖయించు ధీరమతులు మరలి రారు ఎన్నటికి జన్మములు నొంద అని జన్మాలు మళ్ళీ పొందడానికి వాళ్ళు వెనక్కి రారమ్మా.
అని చెప్పేటువంటి ఎవరు వెనక్కి రారు అనేటువంటి విషయాన్ని చెప్తూ అర్ధకామాలు అంటే ఒక కోరికలతో ప్రయోజనాన్ని ఆశించి స్వధర్మాన్ని చెయ్యకుండా ఎవరైతే ఉంటారో నా దూష్యంతి ఆ ఫలాలు ఎవరైతే భోగించకుండా ఉంటారో నిస్సంగత్వంతో సంసారంలో ఉంటారో సమస్తమైనటువంటి కర్మలందరినీ కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం పరమాత్మ స్వయం జ్యోతి స్వరూపంలో ఆత్మచైతన్య ప్రకాశంలో వాళ్ళ కర్మలన్నిటినీ కూడా కలిపేస్తూ ఉంటారో అందులో దగ్ధం చేస్తూ ఉంటారో పవిత్రమైనటువంటి ఆ చేతస్సు ఆ చిత్తం ఉంటుందో అటువంటి వాళ్ళు మమకారం నిర్మమాహ నిరహంకృతాః అలాంటి వాళ్ళు స్వధర్మాన్ని డెఫినెట్గా ఆచరిస్తూ పరిశుద్ధమైనటువంటి మనస్సు చేత వాళ్ళందరూ కూడా బ్రహ్మలోకానికి వెళ్తారమ్మా. అంతకు ముందు చెప్పినటువంటి వాళ్ళు కామంతోనూ తర్వాత రకరకాలైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళందరూ చంద్రలోకానికి వెళ్తారు. చంద్రలోకంలో పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మల కోసం అని చెప్పి ఈ భూమి మీద పడిపోతూ ఉంటారు అని ఆ 2 కేటగిరీస్ చెప్పాడయ్యా ఆయన తల్లికి. చెప్పిన తరువాత సరే బాగానే ఉంది స్వామి, ఇలాంటి మహానుభావులందరూ కూడా బ్రహ్మలోకం వెళ్తారు కదా, మరి బ్రహ్మలోకంలో వాళ్ళు ఎంతకాలం ఉంటారు అంటే సాధారణంగా మామూలుగా ఒక లెక్క ప్రకారం 71 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక రోజు అవుతుంది. 71 మహాయుగాలు అంటే దాదాపుగా మామూలుగా క్యాలిక్యులేట్ చేస్తే 836 కోట్ల సంవత్సరాలు చిల్లరి ఇంటూ అది ఒక రోజు అవుతుంది. కాబట్టి ఇంటూ ఏడాది అంటే 365, ఆయన వయస్సు ఏమో 100 తీసుకుంటే మొత్తం ఎంత? అంత అమౌంట్ ఆఫ్ భూమండలంలో ఉండేటువంటి సంవత్సరాల కాలం వాళ్ళు బ్రహ్మలోకంలో ఉంటారు. వాళ్ళు మళ్ళీ భూలోకంలో మిగతా సిద్ధ సాధ్య ఈ లోకాల్లోకి కిందకి రాకుండా ఆ లోకంలో బ్రహ్మగారితో సహా ఉంటారమ్మా. వాళ్ళు ఉన్న తరువాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏమిటి చేస్తారమ్మా వీళ్ళు ఆ లోకంలో అంటే ష్మా అంభో అనల అనిల వియన్ మన ఇంద్రియార్థభూతాదిపి పరివృతం ప్రతిసంజిహీర్షు అవ్యాకృతం విశతిర్హి గుణత్రయాత్మా కాలం పరాఖ్యమనుభూయ పరస్వయంభూ. పరాఖ్యం అంటే అమ్మ ఈ 2 పరార్థాలు ఉన్నాయిగా, బ్రహ్మగారు 100 years ఉన్నాయే, ఆ కాలం అంతసేపు కూడా వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆ సర్వమైనటువంటి సౌఖ్యాలు, అక్కడ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ స్థితి అంతటిని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటారమ్మా. ఇటువంటి వాళ్ళందరూ వెళ్ళి అలాగా ఉండేటప్పటికి అప్పుడు ఈ 100 ఏళ్ళు పూర్తి అవుతూ ఉండేటువంటి సందర్భంలో పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మ అక్ష్మ అంటే భూమి, అంబ నీరు, అనల అగ్ని, వాయువు అనిల వియత్ అదేవిధంగా మనః ఇంద్రియ అర్ధభూతాధిభిః. అప్పుడు వాళ్ళు ఇలా కిందకు చూస్తూ ఉంటారు. ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఇలా కిందకు చూస్తూ ఉండేటప్పటికీ ఈ మొత్తం ఈ విశ్వంలో ఉండేటువంటి గెలాక్సీలు, ఈ బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా బ్రహ్మలోకం చాలా పైన ఉంటుంది. అక్కడి నుంచి కిందకు చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండేటప్పటికి ఇవన్నీ వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఏమిటి కనిపిస్తూ ఉంటాయంటే పంచభూతాలతోనూ పంచతన్మాత్రలతోనూ తర్వాత రకరకాలైనటువంటి మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అనేక రకాలైనటువంటి జీవులకి ఉండేటువంటివి అవన్నీ కూడా వాళ్ళలాగా చూస్తూ ఉంటారమ్మా. ఈ వీటిలన్నిటిలోనూ కూడా అహంకారం ఉంటుంది. అంటే నేను అనేటువంటి భావంతో ఏ లోకంలో ఉన్నవాడైనా సరే అహంకార స్వరూపంతో ఉంటాడంటే నేను అనేటువంటి ఒక మిథ్యాహంగా, నేను ఈ శరీరం, నేను సిద్ధుణ్ణి, నేను సాధ్యుణ్ణి, నేను తపస్సు చేస్తున్నాను, నేను ఇలా ఉన్నాను అని ఉంటాయి. అదేవిధంగా నక్షత్రాలు అవి నేను నక్షత్రాన్ని, నేను సూర్యుణ్ణి, నేను చంద్రుణ్ణి, నేను చెట్టుని పుట్టని అనేటువంటి ఆ పంచభూతాత్మకంగా దేహాత్మకంగా వీళ్ళన్నీ అహంకార స్వరూపంతో ఈ బ్రహ్మాండాలన్నీ ఉంటాయి. వాటిని వీళ్ళపై ఈ వెళ్ళిన వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారమ్మా. ఇలాగ చూస్తూ ఉండేటువంటి ఈ మొత్తం బ్రహ్మాండాలన్నిటినీ కూడా భూతాదిభి పరివృతం, ఈ బ్రహ్మాండాలన్నీ కూడా వీటిలన్నిటితోనూ కూడా నిండిపోయి ఉంది, పరివృతం, వీటితో చుట్టబడి ఉన్నాయిగా ఇవన్నీ కూడా. అటువంటి
దానిని ప్రతిసంజహీర్షు. అప్పుడు పరమాత్మ బ్రహ్మదేవుడి గారు 100 ఏళ్ళు అయిపోయేటప్పటికి ప్రతిసంజహీర్షు అంటే చాలు 100 ఏళ్ళు అయిపోయింది కాబట్టి నేను ఈ బ్రహ్మాండాల్ని ఈ బ్రహ్మగారిని ఈ లోకాల్లో ఈ బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఈ మహాభక్తులు వీళ్ళందరినీ కూడా ఉపసంహరించేస్తాను నేను. అది ప్రతిసంజహీర్షు అంటే అదని ప్రతిసంజీర్షు అంటే లోపలికి ఉపసంహరించేసుకుంటాను అని. ఎవరిని ఉపసంహరించుకుంటాడు అంటే గుణత్రయాలతో కూడుకున్నటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయనలో సత్వరజస్తమో గుణాలు ఉన్నాయిగా, ఆ గుణాలను తనలో ఉండేటువంటి ఆ గుణాలతోనే ఈ నవబ్రహ్మల్ని ప్రజాపతుల్ని ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు కదా. అందువల్ల ఆ బ్రహ్మదేవుడు గుణత్రయాత్మ, వాటిల్ని తన కంట్రోల్లో పెట్టుకుంటూ వాటి ద్వారా సృష్టి చేసేటువంటి ఆ గుణాత్రయం మీద అభిమానం కలిగినటువంటి పరహ ఆ దేవదేవుడు అంటే ఆ బ్రహ్మగారికి కూడా దేవదేవుడైనటువంటి వాడు ఆ పరమాత్మ స్వయంభూ, స్వయంగా తనలో నుంచే స్వయంగా పుట్టినటువంటి ఆ హిరణ్య గర్భుడు అంటే ఆ బ్రహ్మదేవుణ్ణి యర్హి ఏ కాలమందైతే అవ్యాకృత విశతి అటువంటి బ్రహ్మదేవుణ్ణి అంటే త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి, త్రిగుణాత్మాలతో కూడుకున్నటువంటి ఆ బ్రహ్మలోకాన్ని, ఆ బ్రహ్మలోకం నుంచి కింద కనిపిస్తూ ఉండేటువంటి ఈ మొత్తం అహంకారంతో అంటే నేను అనేటువంటి భావంతో ఐఆమ్ ఎగ్జిస్టింగ్ అనేటువంటి భావంతో ఉండేటువంటి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఏం చేస్తాడంటే అప్పుడు 100 ఏళ్ళు అయిపోయేటప్పటికీ ఆ పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మ అయినటువంటి వాడు వెనక్కి లాగేసుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా దాంట్లోకి వెళ్ళిపోతారమ్మా, విశతి ప్రవేశిస్తారు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పిన తరువాత ఇంకా ఏం చెప్పాడు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి వెనకాల చొక్కా పట్టుకుని ఆయనతో పాటు ఆ పరబ్రహ్మ స్వరూపంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఏవం పరేత్య భగవంతమను ప్రవిష్ట ఏ యోగినో జితమరున్ మనసో విరాగాః తేనైవ సాకమమృతం పురుషం పురాణం బ్రహ్మ ప్రధానముపయాంత్యగతాభిమానాః. ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా ఈ విధంగా అమ్మా వీళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే ఏ యోగినో ఈ యోగులందరూ ఉన్నారే బ్రహ్మగారు కాకుండా ఇలాగ సాధనలు చేసుకున్నటువంటి భక్తులు మహానుభావులు వీళ్ళందరూ ఉన్నారు చూసావా, వీళ్ళందరూ కూడా ఏ యోగినో ఏ యోగులైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు జిత మరుతు వాళ్ళు ప్రాణాలని కూడా జయించేశారు వాళ్ళు. తర్వాత మనసును కూడా జయించినటువంటి వాళ్ళు విరాగాః ఏ విధమైనటువంటి రాగము లేకుండా విరాగులై ఉన్నటువంటి వాళ్ళు పరేత్య ఈ లోకం ఈ దేహాన్ని వదిలేసి వాళ్ళు ఏం చేశారంటే భగవంతం అనుప్రవిష్టాః ఆ బ్రహ్మదేవుడు చొక్కా పట్టుకుని ఆయనతో పాటు అనుప్రవిష్టాః అందులోకి వెళ్ళిపోయారు, పరమాత్మలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయామ్మా అక్కడే ఒక చిన్న మతలబు ఒకటి ఉందమ్మా. ఇలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆగత అభిమానాః వాళ్ళకి ఇంకా అభిమానం తొలగలేదు. అదేమిటయ్యా, బ్రహ్మలోకంలో వెళ్ళారు, బ్రహ్మగారి దగ్గర ఉన్నాడు, ఆయన ఉన్నంత కాలము కూడా పరాత్పరుడైనటువంటి ఆ పరమాత్మని ఉపాసన చేశారు అన్నావు కదా. అటువంటి వాళ్ళు అగత అభిమానాః పోనటువంటి అభిమానాః అంటే మేము యోగులం, మేము ఇన్ని పనులు చేసాం, మేము ఈ బ్రహ్మలోకంలో ఇంతకాలం ఉన్నాం, కింద ఉండేటువంటి బ్రహ్మాండాలన్నిటినీ కూడా మిథ్యాహంకారంతోను పంచభూతాత్మకంగా మనసుతోను వీటితోనూ వాటితో నిండిపోయింది అని చెప్పి ఆ టోటల్ సిస్టమ్ని అంతా కూడా చూస్తూ పరమాత్మను ఉపాసన చేస్తూ ఉండి కూడా అగత అభిమానాః ఇంకా మేము వేరు అనేటువంటి భావం తొలగని వారై అలాంటి వాటిలతో తేన ఏవ సాకం అలాగా భావం వాళ్ళు ఉంటూ కూడా
ఏం చేశారంటే వెళ్ళిపోయారుగా పరమాత్మలోకి, ఆయన డిజాల్వ్ చేశాడు కాబట్టి ఆ భావంతోనే వాళ్ళు అమృతం పురుషం పురాణం ప్రధానం ఉపయాంతి అమ్మ, ఆ అభిమానంతోనే వాళ్ళు అమృతం అంటే పరమానంద స్వరూపమైనట్టి పురుషం పూర్ణ చైతన్య స్వరూపమైనట్టి పురాణం అనాది అయినటువంటి ప్రధానం అన్నిట్లోనూ కూడా ఉండేటువంటి బ్రహ్మ, ఆ పరబ్రహ్మను ఉపయాంతి పొందెదరు అన్నాడు. ఎక్కడ కొంపములిగింది. అదేమిటండి బాబు, ఇంకా అభిమానం ఉందంటున్నారు అంటే ఉంటుంది. ఈ నేను అనేటువంటి అభిమానం ఎంత గొప్పది అంటే చాలామంది ఏమిటంటే చెప్తూ ఉంటారంటే ఆ నేను అనేటువంటి భావం ఉండకూడదు. అదన్నీ మాటలు. బ్రహ్మలోకానికి వెళ్ళినటువంటి మహాయోగులు ఎవరైతే ఉన్నారో జిత మరున్ మనసో విరాగ ఏ యోగినో భగవంతం అనుప్రవిష్ట, ప్రాణాన్ని జయించి మనసుని జయించి ఇంద్రియాలని జయించి బ్రహ్మాండమైనటువంటి సాధన చేతి రెండు పరార్థాలు బ్రహ్మలోకంలో ఉండి సమస్తమైనటువంటి విశ్వవలయాల్లో ఉండేటువంటి ఆ సమస్త ఆ గుణాలని చూస్తూ బ్రహ్మగారి చొక్కా పట్టుకుని ఆయనతో వెళ్ళిపోతున్నప్పుడు కూడా వీళ్ళకి అభిమాన అగత, తొలగనటువంటి అభిమానంతో వాళ్ళు వెళ్ళిపోతారమ్మా అన్నాడు. అనేటప్పటికీ దేవహూతి డల్ అయిపోయింది. అయ్యో మరి పునర్జన్మ లేదన్నావు, బాగానే ఉంది. పునర్జన్మ ఎప్పటి వరకు లేదు అంటే వీడి బ్రహ్మలోకంలో రెండు పదార్థాలు టైము ఉన్నంతసేపు వాడు భూమి మీదకి రాడమ్మా. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దీనికే దక్షిణామూర్తి దాంట్లో ఒక అద్భుతమైనటువంటి విశేషం. బీజస్యాంతరివాంకురో జగదేదం ప్రాంగిర్వికల్పం పునర్మాయా కల్పిత దేశకాల కలన వైచిత్రీకృతం అన్నాడు. పునర్ అంటే ప్రాంగ్విర్వికల్పం అంటే ఏమిటి? ఈ అభిమానంతో కూడుకున్నటువంటి ఈ దేహ వ్యవస్థతో కూడుకున్నటువంటి ఈ యోగులందరూ ఉన్నారే బ్రహ్మలోకంలో ఉండేటువంటి వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన ఆ శేషశయుడైనటువంటి ఆ పరమాత్మలో ఉన్నారు కొంతకాలం. ఉన్న తర్వాత మళ్ళీ ఆయన కళ్ళు తెరిచేటప్పటికి సృష్టి కావాలిగా. సృష్టి కావాలి అంటే బ్రహ్మదేవుడు రావాలిగా. బ్రహ్మదేవుడు రావాలి అంటే ఈ దేహాభిమానం అనేటువంటి ఆ ప్రాసెస్ కూడా ఉండాలిగా. అందువల్ల వీళ్ళకి దేహాభిమానం తొలగకుండా దేహాభిమానంతోనే బ్రహ్మగారు చొక్కా పట్టుకుని దాంట్లోకి వెళ్ళిపోయారమ్మా అని ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ చెప్పాడు. అనేటప్పటికీ దీనికే పోతన గారు ఏ విధంగా అనువాదం చేశారంటే, మరియు పరమేశ్వర దృష్టిచే హిరణ్య గర్భునుపాసించు వారు సత్యలోకంబున, అలాగే బ్రహ్మదేవుడు గారు ఉన్నాడు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఆ బ్రహ్మదేవుణ్ణి ఈయనే పరమాత్మ అని ఉపాసిస్తూ సత్యలోకంబున, ఆ సత్యలోకంలో ద్విపరార్థావసానంబగు ప్రళయంబుదనుక, అలాగా ఆ రెండు పదార్థాలు అంటే బ్రహ్మదేవుడు గారు 100 ఏళ్ల పాటు వాళ్ళు అక్కడ ఉంటూ చతురాననం పరమాత్మ రూపంబును ధ్యానంబు చేయించు, ఆ చతురానుడైనటువంటి బ్రహ్మదేవుడిని ఈయనే పరమాత్మ అనుకుంటూ వీళ్ళు ధ్యానం చేస్తూ పృథివ్యాప్తయేజో వాయువాకాశ సేంద్రియ శబ్దాది భూతాదులతో కూడా లోకంబును ప్రకృతి యందు లీనంబు చేయ సర్వేశ్వరుడు. అప్పుడు 100 ఏళ్ళు పూర్తయ్యేవా కాబట్టి మొత్తం వీటిలన్నింటినీ తనలోకి లాగేసుకోవాలని చెప్పి సకల సంహర్తయ్యకు సమయంబున గత అభిమానంబులు కలిగి, అంటే ఇంకా ఆ అభిమానం వీళ్ళకి ఇంకా పోలే. గత పోనటువంటి అభిమానాలతో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అందులోకి బ్రహ్మలోకవాసులుగా ఆత్మలు, ఆ బ్రహ్మలోకంలో ఉండేటువంటి ఆత్మస్వరూపులైనటువంటి వాళ్ళు బ్రహ్మతోడంగూడి ఆ బ్రహ్మగారి వెనకాల చొక్కా పట్టుకుని పరమానంద రూపుండును సర్వోత్కృష్టుండగు పురాణ పురుషం పొందుదురు. ఆ పురాణ పురుషుడైనటువంటి పరమాత్మలో లీనమైపోతారు. అందువల్ల అంటే ఏమిటి? వాళ్ళకి అభిమానం ఇంకా తొలగలేదు. అలాంటిది మనం ఎన్ని కబుర్లు చెప్పినా మన అభిమానం పోతుందండి. మన దేహం ఉన్నంత వరకు, మన మనసు ఉన్నంత వరకు, మనం ప్రపంచంతో రియాక్ట్ అవుతున్నంత సేపు నువ్వు ఎన్ని పూజలు చేయి, ఎన్ని యాగాలు చేయి, ఎన్ని హోమాలు చేయి, ఎన్ని అనుష్ఠానాలు చేయి, ఎన్ని ఉపన్యాసాలు చెప్పు, ఇది సాధ్యం కానటువంటి విషయము అనగానే దేవహూతి డల్ అయిపోయింది.
ఇంకేమిట్రా బాబు మరి ఏం చేయమంటావు నన్ను అంటే, అమ్మా భయపడకు, కంగారు పడకు, ఒకటే ఒక్క విషయం ఉందమ్మా. అలా ఉన్నప్పుడు నువ్వు బ్రహ్మలోకంలో బ్రహ్మగారిని పరాత్పరుడి కింద సేవిస్తూ ఉన్నా కూడా నీకు ఈ అభిమానం తొలిగేటువంటి ఒక మహత్తరమైనటువంటిది చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది, అది చెప్తాను అన్నాడు. ఆ టెంపుల్ టెక్నిక్ ఏమిటంటే, అధతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం శృత అనుభావం శరణం వ్రజ భవేన భామిని అన్నాడు. భామిని అంటే అమ్మ, ఓ స్త్రీ. ఇప్పుడు నువ్వు అయ్యా అక్కడ ఇంకా అభిమానం ఉందా, మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తానా అంటున్నావు కదా, అభిమానం ఉంది కదా, మరి అభిమానం పోతే మళ్ళీ బ్రహ్మగారు సృష్టి చేస్తాడు, మళ్ళీ వీళ్ళందరూ కూడా ఇలా వచ్చేస్తూ ఉంటారు కదా అని నువ్వేం కంగారు పడక్కర్లేదమ్మా. ఏమిటి జరుగుతుంది భామిని అంటే, ఓ అమ్మ, ఓ స్త్రీ, ఏం జరుగుతుంది అంటే చాలా సింపుల్ టెక్నిక్ ఒకటి ఉందమ్మా. ఏమిటి అంటే, నీకు ముందు నుంచి నేను చెప్తూ ఉన్నాను కదా, అధత్తం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం. ఆ పరమాత్మ, ఎవరైతే ఆ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ అథ తం తం అథ కావున అథ తం ఆ పరమాత్మ, ఆ శ్రీహరిని నువ్వేం చేయాలంటే ఎక్కడుంటాడంటే సర్వభూతానం, నీకు కనిపించేటువంటి అన్ని జీవులలోనూ కూడా ఎక్కడుంట హృత్పద్మేషు, హృదయ పద్మంలో కృతాలయం, అందులో తను నివాసం ఉంటాడు. ఆలయం అంటే అందులో నివాసం ఉంటాడు. గుడి, ఆలయం అంటే గుడి కదా, గుడిలో దేవుడు ఉంటాడు కదా. అదేవిధంగా ప్రతి జీవి యొక్క హృదయ పద్మంలో కృతాలయం ఉంటాడమ్మా. అలా ఉంటాడు అని చెప్పి భాగవతం చెప్పేటువంటి వాళ్ళు భాగవతం చెప్తూ ఉండేటువంటి విషయాన్ని భగవద్గీతలో కూడా హృత్పద్మే హృత్ సర్వభూతాంతరస్థితః, హృదయ పద్మంలో నేను ఉన్నాను అని చెప్పాడు కదా. ఆ విషయాన్ని శృత అనుభావం, దానిని అలాగ మాటి మాటికి వింటూ అనుభావం, దానిని నువ్వు అలాగ కంటిన్యూస్గా భావన చేస్తూ ఉండమ్మా. నీకు కనిపించేటువంటి కుక్క కనిపించింది, కుక్క హృదయంలో చతుర్బాహు అయినటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమైనటువంటి తేజస్సుతో ఆ కుక్క హృదయంలో ఉన్నాడు, పాము హృదయంలో ఉన్నాడు, చెట్టు హృదయంలో ఉన్నాడు, ఆకులో ఉన్నాడు, పువ్వులో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, చీమలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు, లేడిలో ఉన్నాడు, పుల్లో ఉన్నాడు. మనకి కనిపించేటువంటి సమస్తమైనటువంటి ప్రజలలోనూ కూడా ఆయన ఉన్నాడు, చరాచరమైనటువంటి ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని శృత వింటూ వింటూ అనుభావం, దాన్ని కంటిన్యూస్గా భావం చేస్తూ ఉండమ్మా. అదొకటి చెయ్యాలి. ఇది చేయడానికి నీకు వచ్చినటువంటి ఇదేమిటంటే, ఒక విండో ఓపెన్ చేయి, మైండ్లో ఒక పక్కన పెట్టుకుని నువ్వు దాన్ని అదే చెయ్యి. అందుకనే ప్రహ్లాదుడు ఏమన్నాడంటే, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదికి చూచిన అందందేగలడు దానవాగ్రణి వింటే అని చెప్పాడుగా. కాబట్టి ఆ వెతకడం అనేటువంటి దానిని మనం ప్రాక్టీస్ చేయాలమ్మా. ఎప్పుడు అలా చేయడం ఒకటి. ఇక రెండోది శరణం వ్రజ, భక్తితో భావేన అంటే భక్తితో, అదే భావంతో భక్తితో శరణం వ్రజ, ఆ శ్రీహరిని శరణం పొందాలి. అంటే రెండు పనులు చెప్పాడు. నీకు కనిపిస్తున్నటువంటి ప్రతి వస్తువు యొక్క హృదయంలో, ఆ వస్తువు యొక్క మధ్యలో, ఆ గర్భినాభిపడేటువంటి ఆ సెంటర్ పాయింట్లో ఆయన హృత్పద్మేషు కృతాలయం ఉంటాడు అని దానిని శృత కంటిన్యూస్గా వింటూ అనుభావం, దానిని అలాగ అంటే టు కంటిన్యూస్లీ భావం, దాన్ని అలాగ చేస్తూ మనకి ఆ వస్తువులు, ఆ జంతువులు, ఆ మనుషులు, ఆ చంద్రుడు, ఆ సూర్యుడు, వాటిని సూర్యుడు కనిపిస్తున్నాడు, దాంట్లో చతుర్బాహు అయినటువంటి బ్రహ్మతేజస్తో వెలిగిపోతున్నటువంటి స్వయంజ్యోతి స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఉన్నాడు, నారాయణ స్వరూపంలో ఉన్నాడు, చంద్రుల్లో ఉన్నాడు, నక్షత్రాల్లో ఉన్నాడు, ఆకాశంలో నల్లనైన శరీరంతో ఉన్నాడు, చెట్లలో ఉన్నాడు, పుట్టల్లో ఉన్నాడు అనేటువంటి విన్నావుగా.
వేదం చెప్పింది శృతం అంటే ఇక్కడ వేదంలో చెప్పినటువంటిదని ఒక అర్థం, మామూలుగా ఇలాగా చెప్పినప్పుడు వినేటువంటి దానిని చేస్తూ శరణం వ్రజభావేన భక్తితో శరణం చేయాలి అన్నాడు. అందుకనే భగవద్గీతలో ఏం చెప్పాడంటే, అమ్మా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ భావేన భమిని, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నాడు. అనేటప్పటికో డౌట్ వచ్చేస్తుంది. ఏమండి మరి గృహస్థాశ్రమ ధర్మాలు చేయమన్నాడు, అవి చేయమని యజ్ఞాలు అన్నాడు, హోమాలు అన్నాడు, గాడిద గుడ్డు అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. చేయవయ్యా, అది చెయ్యాలి. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నాడు, ఆ ధర్మాన్ని పాటించాలి. కానీ ఆ పాటించేటప్పుడు నువ్వు ఏంటి చేస్తున్నావు అంటే, నువ్వు ఫలాలు ఆ వచ్చేటువంటి ఆ కార్యం చేస్తే ఈ ఫలం వస్తుంది, ఆ కార్యం చేస్తే 4 ఫోటోలు వస్తాయి, ఈ కార్యం చేస్తే అందరూ ఏదో గురువుగారు అనుకుంటారు. ఇటువంటి పద్ధతులు, ఇటువంటి గందరగోళాలలో కాదు నువ్వు చేయాల్సినటువంటిది. ఇవి చెయ్యి, ఇవి చేసేసి వాటి మీద అసలు ఏ విధమైనటువంటి అనురక్తి పెంచుకోకు, ఆసక్తి పెంచుకోకు. అవి స్వధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి. కాబట్టి ఆ స్వధర్మాన్ని అలా పాలిస్తూ సర్వభూతానాం హృత్పద్మేష కృతాలయం అని చెప్పి ఆ భావాన్ని శృతానుభవం చేస్తూ అటువంటి ఫలాల యొక్క ఆసక్తినంతటినీ కూడా ఆ ధర్మాలని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చేస్తే అమ్మా నీకు బ్రహ్మలోకంలో ఇంకా నేను అనేటువంటి భావం అనేటువంటిది ఉండదమ్మా. అప్పుడు నువ్వు పరమాత్మలో పరిపూర్ణంగా లీనమైపోతావు అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకో విశేషంతో వస్తాను.